హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు పైప్ లైన్ వేద్దామని చెప్పి గార్డెన్లోని పైప్ లైన్ అంటే ఏంటంటే ఈ సమ్మర్కి వాటర్ ఎక్కువ కావాలి కదండి. మేము ఎక్కడికి వెళ్ళే వాటర్ ఉండట్లేదు. అందుకనే పైప్ లైన్కి మేము అమెజాన్లో బుక్ చేశాను. ఆ పైప్ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను రండి. మరి లేట్ ఎందుకు. $65 అండి. అమెజాన్లో బుక్ చేసాము. చూసారా ఇవన్నీ వస్తాయి. ఇదొకటి, ఇది ఇలా ఉంది కదా వాటర్. ఇంకా ఇవి ఎక్కడైనా పడిపోతున్నట్టు అనిపిస్తే ఇవి పెట్టి ఆ పైపు కట్టనందుకు ఇది ఒకటి ఇస్తారు. ఇంకా ఇది కటింగ్ అండి, కటింగ్ చేసుకునేది చూసారా. ఇంకా మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి దీంట్లో పేపర్ ఉంటుంది చూసారా. ఇంకా టేపు, ఇంకా పైప్ ఎక్కడ కలెక్షన్ ఇస్తున్నారో ఇవన్నీ ఉంటాయండి చూసారా. ఇది కూడానా అక్కడ ఎక్కడ క్లోజ్ చేద్దామా అనుకుంటే అక్కడ క్లోజ్ చేసేయడమే. ఇది పైపు, ఇది టేప్ అండి. ఇవి ఇంకా మీరు ఇది దాన్ని కర్రకు కానీ దేనికి కానీ ఇలాంటి చెక్క ఉందనుకోండి, ఆ చెక్కకు కొట్టేసుకొని అందుకు ఇవి ఇలాంటి చిన్న ఇచ్చాడు. చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ తెలిసినవే కదా ఇవన్నీ. ఇది కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు మళ్ళీ వీడియో చూపిస్తానండి. అంతే, నేను పైపు కలెక్షన్ చేసింది మీకు చూపించాను కదా. ఇది చూడండి, ఈ కటింగ్ చేసింది కూడా చూపించాను. ఇది 100 feet ఉంటుందండి ఈ పైపు. చూడండి, కటింగ్ చేయడమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసి దాన్ని కలపాలి. చూపిస్తాను కటింగ్. దీంతో ఈజీగా అయిపోతుంది మనకి. చూసారా, ఇలా పట్టుకొని ఇంతేనండి. ఇలా కట్ చేసుకోవాలి అన్నీని. మనకి కలెక్షన్ ఎంతవరకు కావాలో అంతవరకు కలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా. దీన్ని ఎలా కలపాలో కూడా మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, నేను ఆల్రెడీ దీన్ని పెట్టాను. ఇది ఉంది కదండి, ఇది జస్ట్ ఇది పుష్ చేస్తే సరిపోతుందండి. ఇలా పుష్ చేసుకుంటే ఇంక ఉండిపోద్ది, లాక్ అయిపోతుంది. మనం లాగినా కూడా రాదు. ఇక్కడ పుష్ చేయాలండి. మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటే ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూది ఇది పుష్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది పైప్. మీకు ఎక్కడ వరకు కావాలన్నా అక్కడ వరకు కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇది కనెక్ట్ చేసాం కదండి. రెండు కలిపి దీనికి జస్ట్ ఈ పైన ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇది స్ట్రైట్గా ఉంది, వాటర్ ఇటు అటు వెళ్తుందనే ఇది బెండ్ అవుతుందండి. చూసారా, ఇలా బెండ్ మనం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ బెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే సెంటర్లో పెట్టుకుంటే మీకు ఇలా పెట్టుకోవచ్చు. మీకు పెట్టుకున్నందుకు కూడా మీకు ఒక మేకుల్లాగా చూపించాను కదా, అవి దీనికి కలెక్ట్ చేసి దానికి చక్కగా పెట్టుకోవాలి ఇలాగా. లేదనుకుంటే కింద పెట్టుకొని ఇలా ఉంచుకోవచ్చు అంతే. యూ షేపు మనకి పైపులు అయ్యి పైకి రాకుండా పెడతారు కదండి, ఇది అందరికీ తెలిసిందే. ఇది కూడా అమెజాన్లోనే బుక్ చేసాము మేము. ఇది యూ షేప్ లాగా ఇలా పైపు పైకి మనకి ఎటువైపు కావాలో చూసుకొని అక్కడ పెట్టేసుకోవడం అనండి. ఇది చూసారు కదా, ఈ పైపు ఇలా. ఇప్పుడు నేను ఇది కదలకుండా ఉంది కదండి ఈ పైపుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని ఇలా పెట్టేసుకోవడం అనండి. చూసారు కదా, ఈ పైప్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మనకి ఇక్కడ కూడా చెక్క ఉంది కదా, ఈ చెక్కకి ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఇలా పెట్టేసి స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా చూసారు కదా, ఇలా సరిపోతుంది. ఈ పైప్లో నుంచి ఇది ఇక్కడ ఉంది కదండి, ఇది లూజ్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ఇది చేస్తే స్ప్రింగ్ వేసేలాగా వస్తుందండి. వాటర్ బాగా మంచిగా ఇలా తిప్పుకుంటే మనకి ఎంత సైజు కావాలి ఏంటి, ఏ హైట్లో కావాలి వెళ్తుంది వాటర్ మీకు మంచిగాన. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మనకి ఎండగా ఉంది వేయలేను అన్నప్పుడు కానీ బాగానే సరిపోతాయండి. మరీ సమ్మర్ కంటే కొంచెం ఒకసారి మనం ఎక్కువసేపు వదలాలండి. ఒక 1/2 hour దాకా వదలాలి వాటరు. మనకి కరెక్ట్గా అప్పుడే సరిపోతుంది వాటరు. ఒక 1/2 hour వదిలితే ఇంతేనండి. ఇదంతా మా గార్డెన్ అంతా పెట్టుకోవాలి పైపు లైను. ఇది ఆల్రెడీగా లాస్ట్ వీక్ ఒక లైన్ పెట్టాము. ఈ వీక్ ఇంకో లైన్ ఉంది కదా, ఆ లైన్ పెట్టుకుందామని. మీకు కావాలంటే ఇది నా అమెరికా తెలుగు నేస్తంలోని ఈ లింక్ పెడుతున్నానండి,
చూడండి మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఎలా వాటర్ వస్తుంది ఏంటి అవన్నీ మళ్ళీ వీడియో తీస్తున్నాను, చూస్తూ ఉండండి. చూసారు కదండి, ఇదిగోండి లింక్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసాం కదా, ఇందులోంచి వాటర్ మనకి ఇలా కావాలంటే ఎలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది స్ట్రైట్గా కావాలన్నా ఇలా వస్తుందండి, చూసారా ఇక్కడ. లేదంటే ఇలా టైట్ చేస్తే ఇలా వస్తుంది, ఇంత వాటర్ వస్తుందండి మనకి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇటు అటు కదలకుండా మనకి చెప్పాను కదా, ఇది పెట్టేసుకోవడం అండి. ఇలా పెట్టుకొని మనకు పైపు లైన్ ఫోర్స్ వచ్చినప్పుడు పైప్ లైన్ కదులుతుంది కదా, అప్పుడు ఇటు అటు పడకుండానా దాన్ని ఇలా గుచ్చుకొని పెట్టుకోవాలి. ఇది గుచ్చి పెట్టిన తర్వాత మనకి ఎటు సైడ్ కావాలో అటు సైడ్ ఇలా బెండ్ చేసుకోవాలండి పైప్ని, అంతేనండి. చూసారా మీకు పైకి కూడా వెళ్తుంది వాటరు. ఇక్కడ తొట్లు ఏమైనా పెట్టుకునే తొట్లకు కూడా అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గట్టా పని చేస్తుందండి మంచిగా. మొక్కలకు నీళ్ళు పెట్టాలి చేయాలని ఇబ్బంది లేకుండా. చూసారా, ఇది సెట్ చేసుకోవడం ఇలా, ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. చూసారా, ఎక్కడ కావాలంటే అక్కడికండి. మీకు ఇంకా తక్కువ కావాలని ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు కటింగ్. నాకు ఒక బెడ్కి ఒక 4 వేసుకున్నానండి. ఇది చూసారా, 4 వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది ఒక బెడ్కి 4. అందుకే నేను ఇంక ఇలా వేసేసుకొని ఉంచుకున్నాను కాబట్టి మంచిగా వాటరు కిందకి కావాలన్నా కిందకి, మనకి ఎక్కడ ప్రెస్ చేస్తే కిందకి అక్కడికి వెళ్తుంది వాటర్. కానీ ఈ సమ్మరు 1 మంత్ వస్తుంది కదండి బాగాన, దానికి మాత్రం ఈ వాటర్ సరిపోదు. మనము జస్ట్ మరీ నీళ్ళేయకుండా ఇది అయిపోతాము, మొక్కలు పోతాయి అనుకుంటే ఇలాంటివి పెట్టుకోవాలి. జస్ట్ అంతేనండి. మనకి ఇంకా ఎక్కువ టైం వదిలేసుకోవాలి దీనికి, అప్పుడు మీకు బాగా 1 అవర్ దాకా, హాఫ్ అన్ అవర్ దాకా, మా దానికి మాత్రం హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఈ గార్డెన్కి వేయాలంటే. ఇంకా అలా ఇంకా అది కలెక్షన్ ఇచ్చేసరికి నా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అమెరికా తెలుగు నేస్తం గార్డెన్స్కి ఇంకా చాలా అన్నీ చేస్తూ పెడుతూ ఉన్నానండి. చేశానండి అన్నీని. చూసారా, ఇంతే, ఇది సరిపోతుందండి మనకి, ఎక్కడికి వెళ్ళా కూడా సరిపోతుంది. చూసారా ఎంత ఫాస్ట్గా వస్తుందో వాటర్. ఇంతే, ఇలా మొత్తం అంతా తడిసిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ చాలండి, హాఫ్ అన్ అవర్ టైమర్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి, టైమర్ సెట్ చేసుకొని. చూసేస్తారా, గార్డెన్లో మొత్తం అంతా చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. చూడండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, కామెంట్ ద్వారాగా చెప్తాను.